శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మేచర్ పంచాయతీ ఉప సర్పంచ్గా ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ఆధ్యాత్మికలోనూ తాను ఉన్నా అంటూ ముందుకు వచ్చారు అనకాపల్లి గోవిందరావు. గ్రామ దేవతలకు చలదనం చేసే ప్రకృతిని కరుణించి గ్రామ సుభిక్షంగా ఉంటుందని ప్రజల విశ్వాసం. గ్రామ దేవత అంటేనే గ్రామాన్ని చల్లగా చూసి గ్రామాన్ని రక్షిస్తుందని ప్రజలు నమ్ముతారు. అటువంటి గ్రామ దేవతల ఆలయ అభివృద్ధికి కృషి చేసే గ్రామంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది. పొందూరు మేజర్ పంచాయతీలోను పాన్పులమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి స్వయంభుగా వెలిసాయి వేప చెట్టు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాయి. పొందూరు పట్టణ ప్రజలు దుర్గమ్మ తల్లిని, పాన్పులమ్మ తల్లిని దర్శించుకునే సమయంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ మేరకు ఉప సర్పంచ్ అనకాపల్లి గోవిందరావు ఆయన సదును వద్ద నిర్మాణాలు చేపట్టారు. రాపాక జంక్షన్ వద్ద పాన్పులమ్మ తల్లి, ఎరుకలపేట జంక్షన్ వద్ద ఉన్న దుర్గమ్మ తల్లి సదును ప్రాంగణంలో వేప చెట్టు ప్రహరీ నిర్మించి టైల్స్ గ్రిల్స్ వేయించారు. తల్లి దర్శనం కొరకు వచ్చే భక్తులకు నడిచేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారి నుండి అమ్మవారి సదును వరకు చేరుకునే మార్గంలో రహదారిని ఏర్పాటు చేశారు. దీంతో పొందూరు మండల కేంద్రంలో శ్రీ పైడి తల్లి అమ్మవారి పండుగ మొదటి కార్యక్రమంలో దుర్గమ్మ తల్లికి చల్లదనం చేసేందుకు ప్రజలు తండోపతండాలుగా మంగళవారం నాడు తరలి వెళ్లారు. ఆనందం కుండలంతో దుర్గమ్మ తల్లి సదును వద్దకు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు చేరుకున్నప్పటికీ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. దీంతో ఉప సర్పంచ్ దాతృత్వం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.